అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను సెబేషియస్ సిస్ట్ గురించి చెప్తున్నాను. అండ్ సెబేషియస్ సిస్ట్ అంటే ఏంటో చెప్తాను. సెబేషియస్ గ్లాండ్స్ అనేవి స్కిన్లో ఉంటాయి. అండ్ ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి సీబమ్ని సెక్రెట్ చేస్తూ ఉంటాయి. సీబమ్ అంటే ఎల్లోయిష్గా ఫౌల్ స్మెల్లింగ్ ఫ్యాట్ డెస్కోమాటస్ సెల్స్ కూడా ఉంటాయి ఇందులో. అండ్ దెన్ ఈ సీబమ్ అనేది మన స్కిన్ని ఆయిలీగా సాఫ్ట్గా ఉండడానికి యూజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఈ సెబేషియస్ గ్లాండ్స్ డక్ట్స్ బ్లాక్ అవుతాయో అప్పుడు స్కిన్ కనిపిస్తూ ఉంటుంది. అక్యుములేషన్ స్కాల్ప్ మీద అయినా అవ్వచ్చు. మోస్ట్లీ చూస్తాం స్కాల్ప్స్ మీద సెబేషియస్ గ్లాండ్స్ బ్లాక్ అయిపోవడం, వాటి డక్ట్స్ బ్లాక్ అయిపోయి సిస్ట్ ఫామ్ అవ్వడం, ఆ బ్లాక్ అయిపోయి అక్కడ స్వెల్లింగ్ అనేది వాప్ అనేది వస్తుంది. దాన్నే మనం సెబేషియస్ సిస్ట్ అని అంటాం. కామన్ సైట్స్ ఆఫ్ సెబేషియస్ సిస్ట్ వచ్చేసి ఫేస్ మీద అండ్ స్కాల్ప్ మీద అండ్ స్క్రోటమ్ ఏరియాస్లో చూస్తాం. అండ్ దీని సర్ఫేస్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది అండ్ స్పెరికల్ షేప్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ బ్లాకిష్ ఆర్ బ్లూయిష్ స్పాట్ పంక్టమ్ అంటాం దాన్ని, అది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం దాన్ని ముట్టుకుంటామో అప్పుడు టెండర్నెస్ అనేది ఉండదు చాలా టైమ్స్. కానీ ఎప్పుడైతే ఆ నొప్పి అనేది ఉంటుందో దాన్ని మనం ఇన్ఫెక్టెడ్ అని చెప్పేసి కన్సిడర్ చేస్తాం. అండ్ దెన్ ఎందుకు ఈ సెబేషియస్ సిస్ట్ వస్తాయి అని అంటే, ఎక్కువ స్కిన్ ఇన్ఫ్లమేషన్స్ ఉన్న ఏరియాస్లో బాగా ఎక్నే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది మనం చూస్తాము. అండ్ దెన్ గార్డ్నర్ సిండ్రోమ్ అని చెప్పేసి ఈ సిండ్రోమ్లో కూడా మల్టిపుల్ సెబేషియస్ సిస్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో ఫీమేల్లో చూస్తాం. ఇది వీళ్ళలో ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది స్కిన్లో. అందువల్ల సెబేషియస్ సిస్ట్ అనేవి అవుతూ ఉంటాయి. అండ్ దెన్ బాగా ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉన్న వాళ్ళకి అండ్ దెన్ టైట్ క్లాతింగ్ వేసుకునే వాళ్ళలో కూడా చూస్తాం. అండ్ బాగా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో కూడా మనం సెబేషియస్ సిస్ట్ని అన్హెల్తీ ఫ్యాట్ తినే వాళ్ళలో కూడా కనిపిస్తుంది. అండ్ పూర్ హైజీన్ ఉన్న దగ్గర కూడా మనం చూస్తాం. అండ్ బాగా కాస్మెటిక్స్ యూజ్ చేసే వాళ్ళలో కూడా ఈ సెబేషియస్ సిస్ట్ కామన్గా కనిపిస్తూ ఉంటాయి. హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేసరికి చాలా మంచి రెమెడీస్ ఉన్నాయి. అండ్ అందులో సిలీషియా, హెపాట్ సెల్ఫ్, గ్రాఫైటిస్, క్యాల్కేరియా ఫ్లోర్, తూజా, బర్బరిస్ వల్గారిస్ ఇలాంటి మంచి రెమెడీస్ ఉన్నాయి. మీ నియర్ బై హోమియోపతిని కన్సల్ట్ అవ్వండి. అండ్ మీ కాన్స్టిట్యూషన్, మీ యొక్క ఇండివిజువాలిటీ ప్రకారం రెమెడీని ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ నేను చెప్పిన రెమెడీస్ కూడా అదనంగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ సెబేషియస్ సిస్ట్ హోమియోపతి వాళ్ళు ట్రీట్ చేస్తారు. సో ఎక్సిజన్ ఆప్షన్ కంటే ముందు ఎప్పుడైతే మీరు దాన్ని అబ్జర్వ్ చేశారో అప్పుడే ఒక హోమియోపతిని కన్సల్ట్ అయితే ముందే ఈ సిస్ట్ని కంట్రోల్ చేయొచ్చు.